హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి గనక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు, అదేవిధంగా భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి పీఎం కిసాన్ 21వ విడత నిధులు ఈ నెల 20వ తేదీ విడుదలవుతున్నట్లయితే సమాచారం అండి. సో ఈ యొక్క నిధులు బ్యాంక్ ఖాతాలో జమ అవ్వాలంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి అనేటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. నేను ఇప్పుడు మీకు చెప్పబోయే అర్హతలు కలిగి ఉంటేనే మీరు ఈ పథకం కింద లబ్ధి పొందే అవకాశం ఉంటుందనేది సమాచారం అండి. సో కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కొంత సమాచారాన్ని అయితే నేను మీకు తెలియజేస్తానండి. సో ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం అయితే 3 విడతల్లో 14,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని అయితే తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా ఆగస్టు 2వ తేదీన అన్నదాత సుఖీభవ మొదటి విడత నిధులు అనేవి రిలీజ్ చేయడం జరిగిందండి. ఆ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఈ యొక్క పథకానికి అర్హత కలిగి ఉన్నారో వారి యొక్క బ్యాంక్ ఖాతాలకి డైరెక్ట్గా 5,000 రూపాయలు జమ కావడం జరిగింది. సో ఓకేనా. సో ఈ విధంగా మొదటి విడత నిధులు విడుదల చేసిన వెంటనే రెండో విడత నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు అనేది చాలామంది అడుగుతున్నారు. సో వారికి సంబంధించి ప్రభుత్వం అయితే రెండో విడత నిధులు అనేవి ఈ నెల 20వ తేదీ విడుదల చేస్తున్నట్లు ఒక సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క సమాచారం రావడంతో చాలామంది అయితే ఎటువంటి అర్హతలు కలిగి ఉంటే ఈ యొక్క నిధులు అనేవి బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి అనేది చాలామంది అడుగుతున్నారు. సో వారికి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇస్తానండి. సో ముందుగా చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ పథకం కింద మీరు లబ్ధి పొందాలంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి అనేటువంటి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రైతులకు మాత్రమే ఈ పథకం కింద లబ్ధి పొందే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే రైతులు ఉంటారో సో వారికి మాత్రమే అన్నదాత సుఖీభవ నిధులు అనేవి రావడం జరుగుతుంది. సో ఓకేనా. అదేవిధంగా ఎటువంటి రైతులకు ఈ నిధులు వచ్చే అవకాశం ఉంటుంది అనే విషయానికి కనుక వచ్చినట్లయితే చిన్న సన్నకారు రైతులకు, అదేవిధంగా 5 ఎకరాల లోపు భూమి కలిగిన వారు ఈ యొక్క పథకానికి అర్హత కలిగి ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఈ కేటగిరీకి సంబంధించి ఎవరైతే రైతులు ఉంటారో వారికి మాత్రమే నిధులు పొందే అవకాశం ఉన్నట్లయితే సమాచారం. అదేవిధంగా పట్టాదార్ పాస్బుక్ సో ఎవరైతే కలిగి ఉంటారో సో వారికి మాత్రమే ఈ నిధులు బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి అనేది సమాచారం. రైతు పేరు ఆధార్తో అనుసంధానమై ఉండాలి. సో మీ యొక్క పేరు, అదేవిధంగా మీ యొక్క మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి అనేది సమాచారం. అదేవిధంగా రైతు పంట వివరాలు ఈ క్రాప్ నందు ఖచ్చితంగా నమోదు చేసుకొని ఉండాలి అనేది సమాచారం అండి. సో ఎవరైతే రైతులు వారి యొక్క పంట వివరాలను ఈ క్రాప్ నందు నమోదు చేసుకొని ఉంటారో వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు అనేది సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులు ఈ పథకం కింద లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా సీసీఆర్సీ కార్డు అనేది కలిగి ఉండాలి. అప్పుడే ఈ పథకానికి కౌలు రైతులు అర్హులు అనేది సమాచారం అండి. సో ఓకేనా. అదేవిధంగా కుటుంబంలో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తూ ఉండకూడదు. సో అప్పుడే ఈ పథకానికి అర్హులు అనేది సమాచారం. ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తూ ఉంటే వారి యొక్క పథకానికి అనర్హులు అనేది ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా మీ యొక్క పింఛన్ అమౌంట్ అనేది 10,000 కంటే ఎక్కువ కనుక ఉన్నట్లయితే ఈ పథకం కింద లబ్ధి పొందే అవకాశం లేనట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభవ నిధులు పొందే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. 2 వేరువేరు కుటుంబాల భూమి ఉంటే 2 కుటుంబాలకు ఈ యొక్క నిధులు అనేవి రావడం జరుగుతుందనేది సమాచారం. సో ఈ విధంగా అన్నదాత సుఖీభవ పథకానికి మీరు అర్హత కలిగి ఉంటేనే సో ఇక నిధులు అనేవి మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి అనేది సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ 21వ విడత నిధులు మీ బ్యాంక్ ఖాతాలో జమ అవ్వాలంటే మీరు ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి అనేటువంటి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ పథకం ద్వారా భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఒక ఏడాదికి 6,000 రూపాయలు పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుందండి. ఇప్పటి వరకు 20 విడతల్లో యొక్క నిధులు అనేవి రైతులకు అందించడం జరిగింది. సో ఇప్పుడు 21వ విడత నిధులు అనేవి ఈ నెల 20వ తేదీ విడుదల చేస్తున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా. సో ఈ నిధులు మీ బ్యాంక్ ఖాతాలో జమ అవ్వాలంటే మీరు ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి అనేటువంటి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే ఈ నిధులు అనేవి ఏ రాష్ట్రం వాళ్ళకి వస్తాయి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ప్రధానంగా భారతదేశంలోని అన్ని రాష్ట్రాల రైతులకు ఈ యొక్క నిధులు అనేవి వర్తిస్తాయి అనేది సమాచారం అండి. సో అదేవిధంగా ఎటువంటి రైతులకు ఈ యొక్క నిధులు అనేవి రావచ్చు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే
సంపూర్ణ వ్యవసాయ రైతులు, చిన్న మరియు సన్నకారు రైతులకు ఈ నిధులు రావడం జరుగుతుంది అనేది సమాచారం. అదేవిధంగా 18 సంవత్సరాలు ఎవరైతే పైబడి ఉంటారో వారికి మాత్రమే ఈ నిధులనేవి రావడం జరుగుతుందనేది సమాచారం. అదేవిధంగా పట్టాదార్ పాస్‌బుక్ తప్పనిసరి కలిగి ఉండాలనైతే సమాచారం అండి. అప్పుడే పీఎం కిసాన్ 21వ విడత నిధులు రూ. 2000 బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి అనేది సమాచారం. అదేవిధంగా రైతు పేరు ఆధార్‌కు అనుసంధానమై ఉండాలి. ఈకేవైసీ కంపల్సరీ కంప్లీట్ చేయించుకొని ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ నిధులు బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయనేది సమాచారం. సో ఓకేనా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులు ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు వీలు లేదు అనేది సమాచారం. వాళ్ళు ఈ పథకానికి అర్హులు కాదు అనేది సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా కుటుంబంలో ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తూ ఉంటే వారి యొక్క పథకానికి అర్హులు కాదు అనేది సమాచారం. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే చెల్లించకుండా ఉంటారో వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. సో ఓకేనా. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, విశ్రాంతి ఉద్యోగులు అనర్హులు. సో ఎవరు కేంద్ర ప్రభుత్వంలో అయి ఉండొచ్చు లేదా రాష్ట్ర ప్రభుత్వంలో అయి ఉండొచ్చు, ఉద్యోగం చేస్తూ ఉండకూడదు. ఉద్యోగం అయిన తర్వాత వాళ్ళు విశ్రాంతి పొందుతూ ఉన్నట్లయితే సో వారు కూడా ఈ యొక్క పథకానికి అర్హులు అనేది సమాచారం. అదేవిధంగా ప్రజాప్రతినిధులు అనర్హులు. సో ఎవరైతే రాజకీయాల్లో ఉంటారో లబ్ధిదారులు సో వారి యొక్క పథకానికి అనర్హులు అనేది సమాచారం. ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే లబ్ధి పొందే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఈ విధంగా మీరు అర్హతలు కలిగి ఉంటేనే మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి పీఎం కిసాన్ 21వ విడత నిధులు అనేవి రావడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా నేను మీకు ఈ సమాచారాన్ని తెలియజేయాలని అయితే ఈ వీడియో చేస్తున్నానండి. ఈ నెల 20వ తేదీ భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు 2000, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు 5000, మొత్తం 7000 రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రభుత్వం అయితే జమ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా రైతులకు సంబంధించి ఈ నెల 20వ తేదీ ఈ నిధులు అనేవి జమ చేస్తున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇవాల్టి వీడియో అయితే ఇంతేనండి. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఎండ్ వరకు చూసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.